జాన్ ప్రసాద్ కి అన్న జిఎస్టీ ట్యాక్స్ స్కామ్ గురించి వివరణ ఇవ్వండి. అదే బ్రదర్, జిఎస్టీ అనేది దాన్ని వసూలు చేసిన ఏమంటారు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అంటే వస్తువులు కానీ సేవలు కానీ. అంతకుముందు ఇది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రతిపాదించింది యూపీఏ హయాంలో. అంతకుముందు ఏంటంటే ఓన్లీ గూడ్స్ ఉండే, తర్వాత మనం సర్వీసెస్ కూడా యాడ్ చేసినాం. సో ఆ ట్యాక్స్ ని ప్రభుత్వం వసూలు చేయొచ్చు, కానీ అప్పుడు ఏమన్నా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అంతకుముందు కూడా వసూలు చేసేవాళ్ళు జిఎస్టీ రాకముందు కూడా. కాకపోతే రాష్ట్రాలు ఎక్కువ వసూలు చేసేటి, ఎక్కువ రాష్ట్రాలకు వచ్చేటి కేంద్రం కాకుండా. సో వాటికి వేరు వేరు పేర్లు ఉండే. ప్లస్ ఇవంతా ప్రాసెసింగ్ అంతా చాలా కష్టమవుతుందని చెప్పి ఒకటే ట్యాక్స్ కింద వసూలు చేసి దాన్ని రాష్ట్రాలు కేంద్రం పంచుకుంటుంది. అంతకుముందు ఏంటంటే రాష్ట్రాలు వేరే రకంగా తీసుకునేటి, కేంద్రం వేరే రకంగా తీసుకునేది. దాన్ని సింప్లిఫై చేసారు, అంతవరకు ఓకే. ఇంకోటి ఏంటంటే కొన్ని రాష్ట్ర స్థాయిలోనే ఎక్కువ మనం వసూలు చేస్తున్నాం, అంటే రాష్ట్రానికి ఎక్కువ డబ్బులు వచ్చేటి. ఇప్పుడు జిఎస్టీ అని చేయడం వల్ల ఏమైతుందంటే కేంద్రం కూడా మనం అన్ని 50-50 ఇవ్వాల్సి వస్తుంది. 50 కూడా కాదు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడు మన తెలంగాణకు వస్తేనేమో ఇది 40% మనకి ఇస్తున్నాడు జిఎస్టీలో మన వాటా, అంటే 60% వాళ్ళే తీసుకుంటారు జిఎస్టీ కింద వసూలు చేసినాయి. ఓకే, సో అంటే ఇప్పుడు అందుకే పెట్రోల్ కొన్ని అయినా ఇస్తలేము ఇప్పుడు రాష్ట్రంలో. ఏది ఏమంటారు, ఇప్పుడు పెట్రోల్ ఉన్నది, పెట్రోల్ మీద కేంద్రం తీసుకునేది ఎక్సైజ్ సుంకము, రాష్ట్రం తీసుకునేది వ్యాట్. దీన్ని కూడా జిఎస్టీ కింద ఏమంటున్నాడు, కానీ తెస్తలేము. అట్లా ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని ఓన్లీ రాష్ట్రమే తీసుకుంటుంది. ఇది డ్రగ్ ఆల్కహాల్ లిక్కర్ మీద వచ్చే 100% రాష్ట్రమే తీసుకుంటుంది. ఇంకా కొన్ని ఉన్నాయి, నేను ఆ యొక్క గ్యాంబ్లింగ్ కొన్ని ఉన్నాయి విలాసమైనవి, అవన్నీ రాష్ట్రమే తీసుకుంటుంది. అట్లనే ఇంకా కొన్ని నేను మర్చిపోయినా. అయితే ఏదేమైనా కొన్ని రాష్ట్రం తీసుకుంటున్న వాటిని కూడా జిఎస్టీలోకి తెద్దామంటున్నారు. అంటే అర్థమైంది, అందులో వాటా కూడా కేంద్రంకి ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు 100 రూపాయలు రాష్ట్రం వసూలు చేస్తే అందులోకి వెళ్ళి 60 రూపాయలు కేంద్రంకి ఇవ్వమని అడుగుతున్నారు. మరి ఇచ్చినాక మనకు ఖర్చు పెడుతుర్రు అంటే 40 రూపాయలే మనకు బ్యాక్ ఇస్తున్నారు, అంటే మిగిలిన 60 రూపాయలు ఏం చేస్తున్నారు వాళ్ళు? అయితే తింటున్నారు, లేకపోతే వేరే రాష్ట్రాలకు ఇస్తున్నట్లు లెక్క. ఇప్పుడు యూపీలో కానీ కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ దగ్గర వాళ్ళకి పేదరికం ఎక్కువ ఉంది, వాళ్ళు ఎక్కువ ట్యాక్సులు కడతలేరు. కానీ అక్కడ వాళ్ళ జనాభా ప్రతిపాదిక మీద అక్కడ ఖర్చు పెడుతున్నారు. అట్లా కొన్ని రాష్ట్రాలకు వాళ్ళు కట్టిన దానికంటే డబుల్ త్రిబుల్ కూడా 2 times 3 times కూడా వాళ్ళకి ఇస్తున్నారు. అంటే వాళ్ళు 100 రూపాయలు ట్యాక్స్ కడితే వాళ్ళకి 300 రూపాయలు ఇస్తున్నారు కొన్ని రాష్ట్రాలకి. దక్షిణాదిలో అందరం ఆర్థికంగా మంచిగున్నాము కాబట్టి మనం ఎక్కువ ట్యాక్స్ కడితే మనం తీసుకోతుర్రు, కొంత నార్త్ ఇండియాలో ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు, ఎక్కడైతే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ. ఎందుకంటే మళ్ళీ ఓట్ల కోసం ఇక మిగిలిందంతా దోసుకుంటారు, మెజారిటీ దోసుకుంటారు, చిల్లర కొంచెం ఖర్చు పెడుతున్నారు. రోడ్లు చిన్న చేస్తున్నారు అంతే ఆ నార్త్ ఇండియాలో కూడా. ఈ సౌత్ ఇండియాలో అయితే పెద్దగా ఏం లేదు, వెరీ అన్ఫార్చునేట్. సో అది అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ హయాంలో యూపీఏ హయాంలో మాక్సిమం 18% ఇస్తా అని చెప్పిండు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. దాన్ని 28% చేసిండు మోడీ గారు. కాంగ్రెస్ చాలా వాటికి ట్యాక్స్ ఎగ్జామ్ట్ ఇచ్చింది, ఎందుకంటే అవి ఎసెన్షియల్ కాబట్టి, పేదవాళ్ళు కూడా వాడతారు కాబట్టి, వాళ్ళు కూడా బతకాలి కాబట్టి, వాళ్ళకి ఆదాయం సోర్స్ ఎక్కువ లేదు కాబట్టి చాలా వాటికి ట్యాక్స్ తీసుకోలేదు. సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ నథింగ్ బట్ సేల్స్ ట్యాక్స్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆదాయం ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్. ఇక అది కాకుండా విదేశాలను ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ ట్యాక్స్, ఇక ప్రాపర్టీలు రిజిస్టర్ చేసుకుంటే అవిటికి వేరే ట్యాక్స్. సో ఇప్పుడు ఓన్లీ మనం మాట్లాడుతుంది సేల్స్ ట్యాక్స్. అమ్మితే ఓకే, సేవలు కానీ వస్తువులు కానీ అమ్మితే దాని మీద చేసే అమ్మకం పన్ను, తెలుగులో అమ్మకం పన్ను, ఇంగ్లీష్ లో సేల్స్ ట్యాక్స్. ఓకే, ఈ సేల్స్ ట్యాక్స్ లో అదే 18% 28% చేసిండు. అంటే ఒక 10,000 వస్తువు కొనుక్కుంటే కాంగ్రెస్ హయాంలో 1800 ట్యాక్స్ తీసుకుంటే బీజేపీ వచ్చినాక అది 2800 చేసిండు. అది కాకుండా కాంగ్రెస్ ఏం చేసిందంటే పేదవాడు బతకాలని చెప్పి అనేక వాటి మీద సబ్సిడీలు ఇచ్చింది. అంటే ఈ పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ చాలా తక్కువ తీసుకునేది. సబ్సిడీ చేయడం వల్ల ఇదంతా గ్యాస్ మీద సబ్సిడీ ఇచ్చింది, పెట్రోల్ డీజిల్ మీద చాలా తక్కువ ట్యాక్స్ ఇస్తుంది. డీజిల్ మీద 3 రూపాయలు 50 పైసలు ట్యాక్స్ తీసుకుంటే పెట్రోల్ మీద 9 రూపాయల చిల్లర తీసుకుంది. దాన్ని 9 రూపాయలు 33 రూపాయలు చేసిన పెట్రోల్ మీద మోడీ వచ్చినాక డీజిల్ మీద 3 రూపాయలు 50 పైసలు తీసుకుంటే 33 రూపాయలు చేసిండు. అంటే 10 రెట్లు పెంచిండు. అర్థమైందా ఎంత ట్యాక్స్ తీసుకుంటుండో? మరి ఈ పైసలు ఏడిపోతున్నాయి అంటే చెప్తలేడు. అది కాకుండా కాంగ్రెస్ ఏం చేసిందంటే చాలా వాటికి ట్యాక్స్ ఎగ్జామ్ట్ ఇచ్చింది. పాలు, పెరుగు, బట్టలు, చెప్పులు, ఇట్లాంటి ఎసెన్షియల్స్, పుస్తకాలు, ఇట్లాంటి మిడిల్ క్లాసు పేదవాళ్ళకి వాళ్ళు కట్టుకునే స్థాయిలో లేరు కాబట్టి, వాళ్ళకి అవి లేకపోతే బతకలేరు కాబట్టి, వాళ్ళు కూడా బతకాలి కాబట్టి ఇవన్నిటి మీద ట్యాక్స్ తీసుకోలే. కానీ మోడీ వచ్చినాక ఏం చేసిండు, అన్నిటి మీద ట్యాక్స్ వేసిండు, సేల్స్ ట్యాక్స్. అంటే నువ్వు మెడిసిన్ షాప్ లో పోయి మందు కొనుక్కున్నా, గోలి కొనుక్కున్నా దాని మీద ట్యాక్స్ జిఎస్టీ. ఓకే, అట్లనే చెప్పులు కొనుక్కున్నా, పాలు కొనుక్కున్నా, బట్టలు కొనుక్కున్నా, పాల పొడి కొనుక్కున్నా అన్నిటి మీద ట్యాక్స్ వేస్తున్నాడు.
ఇంకో దరిద్రం ఏం చేసిండంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు 0% అంటే ట్యాక్స్ తీసుకోలేదు. ఆ 0 ఉన్న దాన్ని ఏం చేసిండు, ఇప్పుడు చెప్పిన ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ కి ఆ పేదవాళ్ళు వాడే వాటికి కూడా 5% చేసిండు. 5% ఉన్న కాంగ్రెస్ హయాంలో 5% ఉంటే 8 చేసిండు, 8 ఉంటే 12 చేసిండు, 12 ఉంటే 18 చేసిండు, 18 ఉంటే 28 చేసిండు. అంటే ఎన్ని రకాలుగా మనకు అంటే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ పెంచాడు. ఇవి కాకుండా ఇక విలాస వస్తువులైన ఆల్కహాల్ ఇంకా ఇవి ఇంతకుముందు చెప్పినాయి, అవి రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ ఉన్నాయి. రాష్ట్రాలు కూడా వాటి మీద ఫుల్ పెంచినాయి. ఎందుకంటే వానికి చెడు వ్యసనం కాబట్టి అది వాళ్ళ మీద ఇంకా వాడు దేనికైనా ఖర్చు పెడతారు కాబట్టి అట్లా వసూలు చేస్తున్నారు. ఇట్లా వసూలు చేస్తే చేయని కానీ దాన్ని ప్రజల కోసం వాడాలి ఆ డబ్బులని. ప్రతి రూపాయి ప్రజల దగ్గర వసూలు చేసిన ప్రతి ట్యాక్స్ పైసలు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అది ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి, ఓకే, పాఠశాలలు కట్టడానికి, లేకపోతే యూనివర్సిటీలు కట్టడానికి, హాస్పిటల్ కట్టడానికి, రోడ్లు కట్టడానికి, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడానికి, లేకపోతే వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటా అంటే తక్కువ 0% కానీ తక్కువ రేటుకి వడ్డీలు ఇవ్వడానికి, ఇట్లా రకరకాలుగా ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి వాడాలి ఆ డబ్బులు. ఎందుకంటే ప్రజల డబ్బులు కాబట్టి ప్రజలు వాళ్ళు కష్టపడి పొద్దంతా పనిచేసి చెమట వచ్చి కట్టిన వాళ్ళు సంపాదించిన దానికి 4-10 రూపాయలు ప్రభుత్వానికి కడుతున్నారు. ఎందుకని ఆ పైసలు వాడుకొని వాళ్ళ జీవితాలు మార్చాలని, ఒక అభివృద్ధి దేశం లెక్క తయారు చేయాలని. వీళ్ళు వాడుతున్నారా, వాళ్ళు దోసుకుంటున్నారా అంటే మెజారిటీ అలా 90 అలా అట్లీస్ట్ 70-80% ఏది బీజేపీ వచ్చినాకైతే ఇంకా వరెస్ట్ అయింది. కాంగ్రెస్ హయాంలో ఒక 70 నుంచి అరౌండ్ 70 రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టారు, ఇప్పుడైనా అప్పుడైనా. కానీ బీజేపీ వచ్చినాక నా అంచనా ప్రకారం ఒక 10-20 రూపాయలు బేసిక్ నెసెసిటీ తప్ప మిగతా అంతా దోసుకుంటారు. అర్థమైందా? సో అందుకే నేను ఏమంటున్నా, అందరు దొంగల తక్కువ దొంగ కాంగ్రెస్ వాడు కాబట్టి వాడిని మద్దతు ఇస్తున్నా. నేను కాంగ్రెస్ వాడు పర్ఫెక్ట్ అని చెప్పలేదు. కాంగ్రెస్ కాదు, రేపు ఎవడొచ్చినా ఇంకా కొత్తోడు వచ్చినాక ఇంకా ఎక్కువ దోసుకుంటాడు. కాబట్టి అందరి లోపల తక్కువ దొంగ కాంగ్రెస్ వాడు, అందరికంటే గజ దొంగ బీజేపీ వాడు. గలీసిన అక్కడ. అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు, ఒక్క ముచ్చడి చెప్పడు. మిగతా ప్రధానులు వచ్చేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ లోపల నిజాయితీ ఉంది కాబట్టి వచ్చేవాళ్ళు. ఇంక్లూడింగ్ బీజేపీని స్థాపించిన వాజ్పేయి గారు కూడా వచ్చేవారు. వాళ్ళకి ఇంతో అంత దేశం మీద ప్రేమ ఉండేది. ఇప్పుడున్న ఈ అమిత్ షా, మోడీ వరస్ట్ ఫెలోస్, వేస్ట్ ఫెలోస్. రామ్మోహన్ సొంటి ఉచితంగా దేశభక్తులుగా ఎలా మారాలి, ఉన్మాదం ముదిరితే దానికి పెడుతున్న పేరు దేశభక్తి. దేశద్రోహులు ఎట్లా దేశభక్తులు అవుతారు బ్రదర్? మనలాంటి వాళ్ళం దేశభక్తులం, వాళ్ళు దేశద్రోహులు. దేశభక్తి అంటే నీ భావాన్ని విభేదించిన వారిని రోత మాటలతో వేధించడం, ట్రోలింగ్ చేయడం, బూతు పదాలతో. ఎందుకంటే వాడి దోపిడిని మనం ప్రశ్నిస్తే మనం దేశద్రోహులం అంట, వాడు దేశద్రోహి. సో ట్రోలింగ్ చేయడం, బూతు పదాలతో దాడి చేయడం, ఈ విధంగా దేశభక్తి నిర్వచనాన్ని మార్చేసిన విశ్వాసఘాతకుల చేతుల్లో దేశం. ఇలాంటి అజ్ఞానుల భరతం పట్టే మరో రాజ్యాంగేతర సమాంతర వ్యవస్థ సహజంగా ఏర్పడే ప్రమాదం. తప్పకుండా బ్రదర్, మనందరం చైతన్యం అయితే, మనందరము ఇప్పుడు అన్ని విషయాల మీద పూర్తి అవగాహన వస్తే తప్పకుండా మనం ప్రశ్నించగలుగుతాము. అట్లనే మంచి వాళ్ళని మాత్రం ఎన్నుకోగలుగుతాం. ఈ దుర్మార్గులను ఎన్నుకోకపోతే అది సరిపోయింది కదా. మంచి వాళ్ళని ఎన్నుకుంటే ఇప్పుడు కాదు, ఇదే బీజేపీ ప్రభుత్వం ఎంత మోసం చేసినా కేరళలో ఎందుకు వస్తలేదు, తమిళనాడులో ఎందుకు వస్తలేదు అంటే వాడు మొత్తం మోసం చేసిండు అనుకో దొరికిపోతాడు. దొరకకుండా మోసం చేయాలంటే 20% అన్న వానికి ఓట్లు రావాలి. వానికి 20% వస్తే మిగిలిన 20% వాడు మోసం చేస్తాడు. అది ఈవీఎంలో చేస్తాడా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ద్వారా చేస్తాడా, దాని పోల్ మేనేజ్మెంట్ అంటారు. అనేక రకాలుగా చేస్తాడు. ముందు రోజు పోతాడా, పైసలు ఇస్తాడా, అనేక రకాలుగా చేసి మిగతా 20% తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. వానికి 20% లేదనుకో, 0% ఉంది, 5% ఉందనుకో, వాడు గెలవాడు. అది గుడ్ ఎగ్జాంపుల్ కేరళ అండ్ తమిళనాడు. ఓకే, కాబట్టి ప్రజల్ని పూర్తిగా చైతన్యం చేసినాం అనుకో, వానికి 0% ఓట్లు పడ్డాయి అనుకో, 20% రాకుండా చేసినాం అనుకో, వాడు రాడికి అక్కడ. సింపుల్.